వాట్సాప్ లో అందరు ఏంటంటే ఏదైనా కొత్త వాళ్ళకి మెసేజ్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ సేవ్ చేసో లేదంటే వాళ్ళ నెంబర్కి వాళ్ళు పంపించుకోనో డైరెక్ట్ మెసేజ్ చేస్తారు. బట్ ఇప్పుడు నుంచి సేవ్ చేయకుండా డైరెక్ట్ గా మెసేజ్ ఎలా పంపించడమో చూడండి. నార్మల్ గా ఫస్ట్ మీరు వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కాంటాక్ట్ అనే ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ లో మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారు మెసేజ్ వాళ్ళ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ చాట్ అని వస్తుంది. చాట్ మీద క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ గా మీరు వితౌట్ సేవ్ మీరు మెసేజ్ పంపించవచ్చు. రెండో దాని విషయానికి వస్తే చాలా మంది ఇప్పుడు మనం వాట్సాప్ వాడుతూ ఉంటాం కదా, చాలా మందికి మెసేజ్ వచ్చి ఉంటుంది కానీ అందరికీ రాదు. ఎవరైతే మార్కెటింగ్ సేల్స్ ఇలా చాలా న్యూ కాంటాక్ట్స్ కి మెసేజ్ చేస్తూ ఉంటారో డైలీ ఒక 30-40 నెంబర్స్ కి మెసేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వచ్చింది. కొత్త కాంటాక్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర మీ కాంటాక్ట్ నెంబర్ సేవ్ లేదు, మీ దగ్గర లేదు. అలాంటి వాళ్ళకి మీరు మెసేజ్ పంపించారనుకోండి, ఒక డైలీ ఒక 30-40 అలా పైన పంపించారనుకోండి, సమ్ డే ఒక 2-3 డేస్ తర్వాత మీ వాట్సాప్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వచ్చేసి మీ వాట్సాప్ అనేది బ్యాన్ అయిపోతుంది. ఒక 18 అవర్స్ 24 అవర్స్ ఇలానే మీరు ఒక 4-5 టైమ్స్ వచ్చాయనుకోండి, రీసెంట్ గా మీ వాట్సాప్ అనేది టోటల్ గా బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన తర్వాత ఒక 1.5 మంత్ తర్వాత మీ వాట్సాప్ అనేది మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేస్తారు. వాట్సాప్ అనేది దీని మీద కొంచెం స్ట్రిక్ట్ గా ఉంది. ఎందుకు ఇది ఫ్యూచర్ కొత్తగా ఇది చాలా ఎప్పటి నుంచో ఉంది, బట్ రీసెంట్ గా చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే చాలా వాట్సాప్ గురించి చాలా ఇరిటేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇరిటేట్ అయిపోతే ఏం చేస్తాం, ఆ యాప్ ని మనం వాడకపోతే వాట్సాప్ మనకి నష్టం వస్తుంది. అందుకని దీన్ని రీసెంట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ కొత్త 2 టాపిక్స్ గురించి మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గురు.